गणेश महाराज की जय। जय बोलो गणेश प्रमोशन। మనకైతే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర రాగానే ఇక్కడ ప్లేస్ చూడండి, మొత్తం అన్ని క్రేన్స్ తోని లైట్స్ తోని అయితే మొత్తం నైట్ వ్యూ అయితే ఇట్లా కంప్లీట్ ఇట్లా ఉంది. గైస్ మనం అయితే ఇప్పుడు మన గణేష్ నిమజ్జనం అయితే చూడనీకి అయితే వెళ్తున్నాం మన ట్యాంక్ బండ్ దగ్గర. ఇప్పుడే జస్ట్ ఒక 5 minutes బ్యాక్ మన ఖైరతాబాద్ గణేష్ని దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం గణేష్ నిమజ్జనం ఎట్లుంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఈరోజు చాలామంది చేస్తురా లేదా అని మొత్తం చూపిస్తా. చూడండి మానవాళ్ళు చూడండి ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు టగడక. ట్యాంక్ బండ్ కాడ అయితే ఇక్కడ కంచెలు అయితే పెట్టేశారు, అటు ఇటు మొత్తం డివైడర్ కూడా లేకుండా. చూడండి మన ఎగ్జాక్ట్లీ మనకు ఎన్టీఆర్ గార్డెన్ పక్కన మధ్యలో మనకు చిన్న ఎన్టీఆర్ గార్డెన్ ఉంటే కూడా దాన్ని కూడా కవర్ చేసాం. అలా వీడియో అయితే లాస్ట్ వరకు వెళ్ళే, కాకపోతే ఒక మనకు మినీ బ్లాగ్ అయితే తీశాను, యూట్యూబ్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. మన ఎన్టీఆర్ గార్డెన్ ఎట్లున్నా అన్న? చాలా బాగుంది, సూపర్. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు చాలామంది, మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా అయితే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ మన దాన్ని ఏమన్నా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అట్లా రావాలి మళ్ళీ ఇప్పుడు. ఎందుకంటే ఇవన్నీ మధ్యలో ఇవన్నీ పెట్టేసారు. యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలే ఇంత దూరం పెడతారని, మధ్యలో పెడతారు అనుకున్నాం, కానీ మధ్యలో నుంచి పోలేక అక్కడి నుంచి అంత దూరం నడుచుకుంటూ రావాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తా చూడండి, గణేషులు అయితే ఎట్లా అవుతారో. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అయితే రోడ్ క్రాస్ చేయడానికి అయితే ఎక్కుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ రోడ్ క్రాస్ చేస్తున్నాం మనం. ట్యాంక్ బండ్ చూడండి, ఇక పైనుంచి దీని పైనుంచి ఒకసారి చూపిస్తా చూడండి వ్యూ. ఇక్కడ చూడండి జెండా ఎలా ఉంది, ఇక్కడ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ. మనకి ఇక్కడ ఇది ప్రసాద్ ఐమాక్స్ నుంచి రోడ్డు, ఇక్కడ నుంచి అయితే మీరు వచ్చేసేయండి. ఇదంతా తిరిగి రావాలంటే మీరు రాలేరు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మధ్యలో బార్గేట్స్ అయితే ఇవన్నీ పెట్టేశారు. మనకి ఇక్కడ చూడండి ఒక గణపతి అయితే రెడీ ఉంది, ఇక్కడ నిమజ్జనం చేయడానికి అయితే పూజ చేస్తారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి गणेश महाराज की जय। जय बोलो गणेश प्रमोशन। మా బ్రో అయితే ఇప్పుడు పట్టుకొని అయితే లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మీరు కూడా మాక్సిమం మీకు వీలైనంత వరకు ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడానికి చూడండి గైస్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తెచ్చి ఇక్కడ పడేస్తే ఇక్కడ మన వాటర్ లోనే కలుస్తాయి, మళ్ళీ ఆ వాటర్ మనకు రిఫ్రెష్ అయ్యి మన దగ్గరికి వస్తున్నాయి. కొంచెం ఆలోచించండి మీరు కూడా. క్రెయిన్స్ పడుతున్నాయి చూడండి, అక్కడికైతే వెళ్తున్నాం మనం. అక్కడ చాలా గణపతులు అక్కడనే నిమజ్జనం చేస్తారు అన్నట్టు. మనం అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాం, ఇట్లా ముంగడి నుంచి ఇట్లా కనబడుతున్నాడు. అయితే ఇక్కడ భారీ క్రేన్లు అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. మనకి ఎంట్రీ చూడండి ఎట్లుందో, మొత్తం క్లియర్ గా మొత్తం లైట్స్ తోని. ఇక్కడ చూడండి మనకు పెద్ద పెద్ద క్రేన్స్ తో అయితే మొత్తం ఉంది, మొత్తం ఫుల్ అయితే భారీ క్రేన్స్ తో అయితే. ఆ క్రేన్స్ దగ్గరికి అయితే వెళ్ళి మనం ఇక్కడ మొత్తం నిమజ్జనం, గణేష్ నిమజ్జనం ఎలా చేస్తారు, పెద్ద పెద్ద గణేషులు వచ్చాయా, మరి ఏ క్రేన్స్ ఇప్పుడు ఆన్ లో ఉన్నాయో అవన్నీ చూద్దాం. అయితే చూడండి మొత్తం పెద్ద పెద్ద ఎట్లున్నాయో. జై బోలో గణేష్, ఇది క్రెయిన్ 1 క్రెయిన్ 2 అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. గణపతుల దగ్గర అయితే చూద్దాం చూడండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. క్రెయిన్ అయితే ఇక్కడ ఇందులో పెట్టేసి లోపలికైతే పంపిస్తారు క్రెయిన్ తోని.
మనకైతే చూడండి ఫ్రెండ్స్ లో అయితే పెట్టేసి మొత్తం అరేంజ్ చేస్తారు. నిమజ్జనానికి అయితే రెడీ చేస్తారు. నిమజ్జనం ఎలా చేస్తారు గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు మనకైతే నిమజ్జనానికి రెడీ అయ్యి మొత్తం ఇప్పుడు ట్రైన్ అయితే మెల్లమెల్లగా లేపుతారు చూడండి. లోపలికి అయితే పంపిస్తారు. జై ये बोलो गणेश महाराज की. ये बोलो गणेश महाराज की. जल्दी आओ. సో గైస్ మన వీడియో మొత్తం చూశారు కదా. దాంట్లో చూపించినట్టయితే మొత్తం మన గణపతి నిమజ్జనం అయితే అంగరంగ వైభవంగా అయితే కంప్లీట్ చేశారు. మన బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే ఇంకా నడుస్తూనే ఉన్నాయి, ట్రైన్తో పోతూనే ఉన్నాయి పెద్ద పెద్ద గణేషులు. ఇంకా ఇట్లాంటి వీడియో ఇంకా మళ్ళీ పెడతా. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. జై గణేష్.